అగో చూసినావా కిలోమీటర్ల పొడుగుత ట్రాఫిక్ జాము, కార్లు బస్సులు బండ్లు ఏడుదాన్నే అయిపోయినాయి. ఒక కాడ 2 జాగలు కాదు, పట్నం 4 దిక్కుల గిదే కథ. దీపావళికి జనాలు ఊర్లకు పోతురా లేకుంటే అందరు ఒక్కటేసారి ఊర్ల నుంచి పట్నం కత్తాన్లా అని అనుమాన పడేరు. సెలవులు లేవు గెలువులు లేవు. ఇదంతా శ్రీమాన్ నవీన్ కుమార్ అనే షేయి పార్టీ అభ్యర్థి కళాపోషణ. నవీన్ యాదవ్ సార్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు నామినేషన్ పోతుండు. ఇంకేమున్నది, అన్నొత్తాండు అత్తాండు అనుకుంటా ఇగో గీనే బ్యాచ్ షేయి పార్టీ కార్యకర్తలు వాళ్ళు వీళ్ళందరూ ఇగో గిట్లా ట్రాఫిక్ ను ఏడుదాన్నే ఆపేసిర్రు. ఊరేగింపులు గీరేగింపులు చేసుకుంటా పట్నం జలాలను గోసగుచ్చుకున్నారు. ఇక ఈ నామినేషన్ కార్యం చేయబట్టి జనాలది ఒక ఘోషణ. ఆఫీసులకు పోయేటోళ్లకు, దందాలు చేసేటోళ్లకు, దవాఖాన్లకు పోయేటోళ్లకు పాపం రోడ్ల మీదనే గంటల కమానం ఆగవలసి వచ్చింది. అసలు పోలీసులు పట్టించుకునుడే లేదు. అసలు ఇట్లా ఊరేగింపులకు గింతమంది ర్యాలీలకు ఎవరు పర్మిషన్ ఇచ్చిరు కావచ్చు. జనం ఏమనుకుంటారో ఇందా మనం. పెద్దన్న చూసినావు కదనే నవీన్ అన్న నామినేషన్ కార్యం. మరి గెలుస్తాడంటవా? గెలిస్తే పట్నం బాగుపడుతుందంటవా? ఇంకి నుర్రి కాలనీలో ఉంటామండి. మాకు ఇంటికి వెళ్ళడానికి జస్ట్ 2 వేస్ మాత్రమే ఉన్నాయి. ఒకటి అటు సైడ్ మెయిన్ రోడ్ నుంచి వస్తాం, ఇంకొకటి ఇక్కడ ఈ గల్లీలో నుంచి వస్తాం. 2 సైడ్స్ వే బ్లాక్ చేసినారు, బ్యారిగేడ్ చేసినారు. మేము ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియక ½ అన్ అవర్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయట్లేదు, ఇల్లు ఉందన్నా కూడా పంపట్లేదండి. అటు నుంచి వెళ్ళమని చెప్తున్నారు కానీ అటు సైడ్ వే లేదు. ఏది చెప్పినా పంపట్లేదు, ఇక్కడనే బ్లాక్ చేస్తున్నారు. అందరు వెయిట్ చేస్తున్నారు అండ్ చలాన్ కూడా కొడుతున్నారు వాళ్ళు ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేస్తే. అది సంగతి కాదు. నామినేషన్ల కార్యానికే గింతగానం చేస్తే అగర్సే రేపు గనక గెలిస్తే పట్నం కథేంది కావచ్చు. అన్న దావత్కు పోయినా ట్రాఫిక్ జామ్, అన్న ఇంటికి పోయినా ట్రాఫిక్ జామ్, అసెంబ్లీకి బయలుదేరినా ఇట్లనే ఉంటది కావచ్చు. ఇగో ఇట్లనే అంటున్నారా ట్రాఫిక్ లో ఇరుక్కమైన జనాలు.